రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు పోతుంది. అయితే ఇది మాకు చాలా నష్టం అని చెప్పి సర్పంచులు వాపోతున్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ని నిర్వహిస్తే గనక మా 2 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే 5 సంవత్సరాలలో 2 సంవత్సరాల కోవిడ్ కాల పరిమితి, కరోనా కాల పరిమితి మాకు ఏమీ చేయలేకపోయాము. మాకు నిధులు కూడా భారీగా రావాల్సింది ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే మా పరిస్థితి ఏంటి, మా లెక్క తేల్చండి అని అంటున్నారు. ఇక్కడ సర్పంచ్ మనతో ఉన్నారు, ఆయనతో మాటలు తెలుసుకుందాం. చెప్పండి దేవన్న, అసలు ఏంటి పరిస్థితి? ఇవాళ మీరు ఎలక్షన్స్కి ప్రభుత్వం వెళ్తుంది, ఏం చెప్తారు? నా పేరు దేవేందర్ అండి. రేపర్తి మండలం బురాంపల్లి గ్రామ సర్పంచ్ని. నేను ఎన్నో బిజినెస్లు బంద్ చేసుకొని గ్రామాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో నేను ఆ గ్రామానికి వచ్చినాను. కోవిడ్ పరిస్థితుల్లో 2 సంవత్సరాలు గ్రామానికి సర్వీస్ చేయలేకపోయినాము. నిధులు కొన్ని ఆగినాయి, కొన్ని రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ పెట్టినట్టయితే మా నిధులు రావు. మీ గ్రామాల ఒకరి దగ్గర పోయి కూడా మాకు డెవలప్ చేస్తాము అంటే కూడా మాకు అవకాశం దొరుకుతలేదు. మాకు ఫండ్స్ ఆగినాయి. మరియు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ పని చేసినాము, మాకు సహకరించిండ్రు. కొంత నిధులు ఆగినాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక 1 ఇయర్ వరకు మాకు సర్పంచ్ ఎలక్షన్లు ఆపి మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే మా న్యాయం ఏందో మీ గ్రామానికి చేస్తామని ఆలోచనలో ఉన్నాము. కాబట్టి దయచేసి మాకు ఈ న్యాయం చేయగలరని మనవి. అంటే ఏంటి ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్స్ ఆపితే మీకు లాభం ఏంటి, మీరు ఏం చేస్తారు? ఎలక్షన్స్ ఆగినట్టయితే ఇంకో 1 ఇయర్ వరకు ప్రజలకు సర్వీస్ చేయగలుగుతాము. ఉన్న ఫండ్స్ కూడా ఆగినాయి. కూడా ప్రతి సర్పంచ్ ఒకటి 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల దాకా ఆగిన వర్క్ల బాబది కూడా ఉన్నాయి. అది క్లియర్ అవుతాయి. క్లియర్ చేయకుండా మీరు ఎలక్షన్స్ పెట్టినట్టయితే మేము సఫర్ అయిపోతాం, మీ గ్రామం వల్ల తిరగలేకపోతాం, ఎదుటి వ్యక్తి సర్పంచ్ గెలిచిన వాళ్ళకు తిరగలేకపోతారు. కాబట్టి మాకు ఒక 1 ఇయర్ ఆపగలరని మనవి. ఇప్పుడు ఎందుకు సర్పంచులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది, దేనివల్ల అంటారు? అది టైం టు టైంకు మాకు బిల్స్ రాక మేము ఎవరైనా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు సర్పంచ్ కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, ఎవరు కావాలన్నా డబ్బులు ఖర్చు పెట్టవలసిందే. మేము తప్పని పరిస్థితిలో వచ్చి గ్రామంలో ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఆ ఖర్చు పెట్టిన తర్వాత పనులు చేయవలసి వచ్చింది. పనులు చేసిన తర్వాత బిల్లులు ఆగినాయి. ఆ బిల్లుల ద్వారా మాకు మేమే కాకుండా లాస్ అయిన వాళ్ళు సర్పంచ్లు సూసైడ్ చేసుకున్నారు. దాని మీద ధర్నాలు జరిగినాయి. దాని మీద చాలా సమస్యలు జరిగినాయి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ దృష్టి కూడా పోయింది. సరే ఆయన న్యాయం చేసినా చేయలేదా అనేది బ్యాలెన్స్ లాగిపోయింది. కాబట్టి మాకు ఒక 1.5 ఇయర్ మాకు అవకాశం ఇస్తే మా బిల్స్ క్లియర్ అవుతాయి. మరియు మేము ఊరిని డెవలప్ చేయగలుగుతాము. మీకు పేరు ఉంటుంది, మాకు పేరు ఉంటుంది. అంటే ఇవాళ అప్పులు తెచ్చి ఇబ్బంది పడ్డారా, లేక వాళ్ళ దగ్గర డబ్బు పెట్టుకొని తిననికి లేక సూసైడ్ చేసుకున్నారా ఏంటి? అప్పులు తెచ్చి గ్రామం డెవలప్ చేయాలి. శ్మశాన వాటిక కట్టేళ్ళు, ఇంకో డంపింగ్ యార్డ్స్ కట్టేళ్ళు, రకరకాల ఊళ్ళ డెవలప్మెంట్ కోసం చేయవలసిందే కదా. చేయకుంటే ప్రజలు ఆగరు కదా. వస్తే అన్న ఆలోచనలో చేయవలసి వచ్చింది. మాకైతే వచ్చినాయి. మాకు దయాకరావు ఏరియాలో మేము పర్ఫెక్ట్గా చేసినాము. కొన్ని ఏరియాలో బాగా లాస్ అయిపోయింది కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయగలరని అనుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు సఫిషియెంట్గా అని అంటున్నారు. మరి ఇవాళ సఫిషియెంట్గా ఇవ్వకపోవడం వల్ల మీరు చేయలేకపోయారు, మీకు మచ్చే ఉంది అక్కడ సర్పంచ్గా చేయలేకపోయాడు అని. మరి ఏంటి నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్కి సర్పంచ్గా వెళ్తారా? వెళ్తే గెలిచే అవకాశం ఉంటుందా? సర్పంచ్గా నేనంటే అన్ని గ్రామాలల్లో సర్పంచ్లు పర్ఫెక్ట్గా పనిచేసిళ్ళు. కాకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ఈ సర్పంచ్లు గెలిచే అవకాశం లేదు. కొద్దిమంది గ్రామానికి సేవ చేసిన వాళ్ళు ప్రజలు గుర్తించినట్టయితే ఈ వ్యక్తి ఉంటే పర్వాలేదు అనుకుంటే గెలిచే అవకాశం ఉన్నది తప్ప పాత సర్పంచ్ గెలిచే అవకాశం లేదు. నిలబడతాం ఆర్థికంగా లేక చాలా దివాలా తీసి ఒక్కొక్కరు కొంతమంది ఆటోలు నడుపుకుంటారు, వెళ్ళిపోయిన ఆల్రెడీ. కొంతమంది కార్లు నడుపుకుంటా బతుకుతారు. ఇంకో 1 మంత్ అయితే వెళ్ళిపోతాం కదా అనే ఆలోచనలో బ్యాలెన్స్లో కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళ వృత్తికి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్కి అభ్యర్థులు ఉంటారా, దొరుకుతారా, అసలు నిలబడడానికి అవకాశాలు ఉంటాయా? అభ్యర్థులు అయితే టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే నిలబడే అవకాశంలో లేరు. ఏమైనా కొత్త వాళ్ళు, ఎందుకంటే సర్పంచ్ అంటే ఏమో వస్తుంది, ఏమో తింటాడు, ఏమో పోతుంది, ఇక సంపాదించుకోవచ్చు. మనం సర్పంచ్ అంటే రాజా అనుకుంటాం కదా, రాజా కాదు. ఇది నరకం. ఇది ముళ్ళ కంపలో నడిచినట్టే ఉంటుంది. ఇటుపోతే తిప్పలే ఉంటుంది, అటుపోతే తిప్పలే ఉంటుంది. ఏం చేసినా ఒక సర్పంచ్ ఏజెంట్ లెక్క బతకవలసిందే తప్ప ఏం లేదు. ఇలా ప్రజలు సేవ చేద్దామంటే గవర్నమెంట్ సహకరిస్తే ఎంత సేవనే చేయవచ్చు. మీరు నెక్స్ట్ టైం సర్పంచ్గా నిలబడుతున్నారా? నేను సర్పంచ్గా నిలబడతా. ప్రజలైతే నా సైడ్ ఉన్నారు. ఒక కొద్ది మంది మాకు వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఇదాక దోపకం చేసి తిన్న వ్యక్తులే ఉన్నారు కనుక వాళ్ళని పక్క కొట్టేసుకుంటే ప్రజలు మా సైడే ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లకు కాంగ్రెస్కు సంబంధం లేదు, సర్పంచ్ ఎలక్షన్లకు బీజేపీకి సంబంధం లేదు, సర్పంచ్ ఎలక్షన్లకు టీఆర్ఎస్కు సంబంధం లేదు. వ్యక్తిగతం ఉంటుంది. ఆ ప్రజలకు తెలుసు ఎవరు సేవ చేస్తారన్న దృష్టిలో ఆ వ్యక్తులని వాళ్ళు ఆల్రెడీ ఎవరిని గెలిపించాలని ఆల్రెడీ వాళ్ళు ప్రజలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇవాళ సర్పంచ్ ఎన్నికలు అనేది ఒక సంస్థాగతంగా స్థానికులకు ప్రయారిటీ ఉంటుంది, అతను వ్యక్తిని బట్టి ప్రయారిటీ ఉంటుంది, అదే పార్టీలతో సంబంధం ఉండదు. కానీ ఈ రోజుల్లో సర్పంచ్గా నిలబడాలంటే అందరికీ భయమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిధులు రాక ఎన్నో ఇక్కట్లు పడి చాలా ఇబ్బంది పడ్డాము. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యొచ్చు, చేయడానికి ఒక గొప్ప అవకాశం అని సర్పంచ్ అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి లేదు అని చెప్తున్నారు. నా విషయానికి వస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో కాబట్టి కాస్త కూస్తో నిధులు వచ్చి చేయగలిగాను. కానీ చాలా పరిస్థితుల లోపల ఆటో కూడా నడుపుకోలేని దుస్థితి, అప్పులు తెచ్చి కట్టలేని దుస్థితిలో ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు కూడా ఉన్నారు. కాబట్టి మాకేదైతే గడువు ముగిసింది, కానీ మరొక సంవత్సరం అన్న మాకు గడువిస్తే మాకున్న అవగాహన మేరకు గ్రామాన్ని చక్కగా రూపొందిస్తాం, మాకు రావాల్సిన నిధులు కూడా లెక్క తేల్చాలి అని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.